Hi friends, hello everyone. Welcome back to our The Wisdom Trader YouTube channel. So మనం daily intraday trading analysis and also next day market analysis. సో మండే మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం, ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయిందో కూడా చూద్దాం. సో టుడే ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అండ్ ట్రెండ్ సమ్వాట్ బుల్లిష్గా కనిపించి ఆల్మోస్ట్ ఓపెనింగ్ 23,680 లెవెల్స్లో ఓపెనింగ్ అండ్ ఆల్మోస్ట్ హై 23,800 క్రాస్ కాకుండా జస్ట్ 23,800 జస్ట్ ఇలా రీచ్ అయ్యి అండ్ ఫ్రమ్ దేర్ కంటిన్యూస్ ఫాల్ 23 అక్కడ నుంచి మళ్ళీ 100 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇక్కడ ఇవాళ మనం ట్రేడ్ ఎలా తీసుకున్నాం అనేది చూద్దాం. సో ఇది ఇంట్రాడే 3 minutes చార్ట్ విత్ VWAP సిగ్నల్. సో ఇవాళ మనం 23,800 పుట్ ట్రేడ్ చేసాము. 23,800 పుట్ 5 minutes చార్ట్ ఇది. సో ఐ విల్ షో ఇట్ ఇన్ 3 minutes. ఓకే, సో ఇవాళ ట్రేడ్ అనాలిసిస్ చూద్దాం, ఎందుకు ట్రేడ్ చేసాం, ఎక్కడ ట్రేడ్ చేసాం అనేది. సో 23,800 రీచ్ అయ్యి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ 9:15 నుంచి ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 1 o'clock వరకు కంప్లీట్లీ బుల్లిష్ మార్కెట్ ఉన్నది. సో 1 o'clock నుంచి ట్రెండ్ చేంజ్ అవుతూ వచ్చి ఇక్కడ మనకు 23,780 దగ్గర VWAP దగ్గర మళ్ళీ సడన్ ఫాల్ వచ్చింది. సో 23 VWAP డౌన్ సైడ్ ఎక్కడైతే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ దిస్ 2 o'clock 6 minutes క్యాండిల్, 2 o'clock 3 minutes క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ బిలో క్లోజ్ ఇచ్చిందో అక్కడ మనం ఎంట్రీ అయ్యాం. చూద్దాం, ఇప్పుడు 2 o'clock 3 minutesకి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, మన ఆర్డర్ చూద్దాం. చూడండి, 2:12కి బై ఆర్డర్ 650 క్వాంటిటీ ఎట్ 155. సో ఈ చార్ట్ చూద్దాం. 2:12 చూడండి, 2:10కి స్టార్ట్ అయిన క్యాండిల్లో మనం 2:12కి ఎంటర్ అయ్యాము. 650 క్వాంటిటీ ఎట్ 155 ప్రైస్. సో 2:10కి ఇక్కడ ఇది 5 minutes కదా, 3 minutes క్యాండిల్ ఓపెన్ చేస్తాను. సి 2:12 క్యాండిల్లో 650 క్వాంటిటీ 150 ప్రైస్ దగ్గర ఎంట్రీ అయ్యాం. ఎందుకు ఎంట్రీ అయ్యామంటే ఇక్కడ 2:12 అంటే సో ఇక్కడ ఎప్పుడైతే క్లోజ్ ఇచ్చిందో 2:12 ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో ఎప్పుడైతే ఈ VWAP సిగ్నల్ని బిలో రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో బిగ్ క్యాండిల్, అక్కడ అనాలిసిస్ ఏమైందంటే మనకు ఇంట్రాడేలో ఇది సమ్వాట్ బియరిష్గా మూవ్ అవుతుంది అని మనము కన్ఫర్మేషన్ 2 o'clock 3 minutes క్యాండిల్లో కన్ఫర్మేషన్ తీసుకున్నాము. అండ్ ఎంట్రీ వచ్చేసి మనం ఇమీడియట్గా 2:12కి 155 దగ్గర ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో నేను ఆర్డర్ పెట్టాను. 2:06 క్యాండిల్లో అది 155 ప్రైస్ 2:12కి ట్రిగ్గర్ అయింది. సో అక్కడ నుంచి ట్రిగ్గర్ అయ్యి అప్పుడు ప్రైస్ ఎంత నిఫ్టీది ఆల్మోస్ట్ 23,775 23,775 నుంచి 23,700 దాకా వచ్చింది. అంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 70 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. సో మనం ఎగ్జిట్ ఎక్కడ అయ్యామో చూద్దాం. సో ఎగ్జిట్ వచ్చేసి చూడండి 3 minutes 2:39కి 2:12 ఎంట్రీ 2:39 క్యాండిల్లో 185 సేమ్ 650 క్వాంటిటీ సెల్ ఆర్డర్. సో 155 185
ఆల్మోస్ట్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేసాం మనం. నిఫ్టీ ఆల్మోస్ట్ 70 పాయింట్స్ మూవ్ అయింది. సో ఇక్కడ మనం 185 దగ్గర క్లోజ్ చేసాము. అండ్ ఫ్రమ్ దేర్ మళ్ళీ నిఫ్టీలో స్మాల్ పుల్ బ్యాక్ వచ్చినందుకు ఇది మళ్ళీ ఆల్మోస్ట్ 150 దగ్గరకు వచ్చేసింది ప్రీమియం. సో మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సేమ్ క్వాంటిటీలో సింపుల్గా ఎనీ ఓవర్ ట్రేడింగ్ లేకుండా, ఎలాంటి ఓవర్ ట్రేడింగ్ కానీ గ్రీడ్ కానీ లేకుండా సింపుల్గా జస్ట్ 30 పాయింట్స్ కవర్ చేసాము విత్ 650 క్వాంటిటీ. సో ఇది ఇవాళటి ట్రేడ్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఇంకొకటి ట్రేడ్ తీసుకోవడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం బుల్లిష్ ఉన్నది కదా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇది సెన్సిబుల్ ఇంట్రాడే ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట, ఓన్లీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే 12:30 వరకు, 12:30 12:40 అరౌండ్ 1 వరకు మనకు కంప్లీట్లీ చూడండి 5.2 crores పుట్ రైటింగ్ జరిగింది, జస్ట్ 1.2 crores కాల్ రైటింగ్ జరిగింది. సో కంప్లీట్లీ 5.2 crores పుట్ రైటింగ్ జరిగినందుకు మనకు మార్కెట్ బుల్లిష్ మూమెంట్ ఇచ్చింది. కానీ సెకండ్ హాఫ్లో ఏం జరిగిందంటే, సెకండ్ హాఫ్లో చూడండి, మళ్ళీ నేను ఇక్కడ రిటర్న్ ఆల్మోస్ట్ మళ్ళీ 12 o'clock నుంచి మళ్ళీ 5.25 crores పుట్ అన్వైండ్ జరిగిపోయింది. సో ఎప్పుడైతే పుట్ కంప్లీట్లీ పుట్ అన్వైండింగ్, ఎప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి పుట్ అన్వైండింగ్ అవుతూ వచ్చింది. మార్నింగ్లో 5.5 CR అవుతున్నది, ఆఫ్టర్నూన్ నుంచి స్లైట్లీ మెల్లిమెల్లిగా సారీ ఇక్కడ నుంచి. సో మీరు ఇది పుట్ రైటింగ్ కనుక, పుట్ అన్వైండింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాల్ రైటింగ్ స్టార్ట్ అయ్యి పుట్ అన్వైండింగ్ స్టార్ట్ అయింది. చూడండి మీరు 12 to 12:30 వరకు కాల్లో 57 lakhs కాల్ రైటింగ్ జరిగితే 46 lakhs పుట్ అన్వైండ్ అయింది. సో మీరు చూడండి, ఇక ఇంక్రీజ్ అవుతూ వచ్చింది చూడండి పుట్ అన్వైండింగ్ వచ్చేసి. సో కాల్ రైటింగ్ హెవీగా అవుతూ పుట్ అన్వైండింగ్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 11 lakhs, 14 lakhs, 7 lakhs, 9 lakhs, 9.2, 1 CR, 45 lakhs కాల్ రైటింగ్ అప్ సైడ్ జరిగింది. సో 1 crore పుట్ అన్వైండ్ అయింది. సో పుట్ అన్వైండ్ అవుతూ ఉంది. అండ్ ఆల్సో మనం ఇంట్రాడేలో వీవ్యాప్ సిగ్నల్ చూసుకున్నాం కాబట్టి చూడండి, మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో జరిగిన పుట్ రైటింగ్ మొత్తం కూడా సెకండ్ హాఫ్లో అన్వైండ్ అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ 5 CR పుట్ రైటింగ్ జరిగితే మనకు ఓవరాల్గా క్లోజింగ్ డే వచ్చేసరికి జస్ట్ 48 lakhs పుట్ రైటింగ్ జరిగింది. అండ్ 1.37 CR కాల్ అన్వైండ్ అయిపోయింది. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో సెకండ్ హాఫ్లో ఈ పుట్ రైటింగ్ అన్వైండ్ అవ్వడము, అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రాడేలో ఈ వీవ్యాప్ బిలో స్ట్రాంగ్ క్లోజ్ ఇవ్వడము, అండ్ రిజెక్షన్ 23,800 నిఫ్టీ అక్కడ నుంచి రిజెక్ట్ అవుతూ వచ్చింది. ఇక్కడ కంప్లీట్లీ ఇంట్రాడే బేరిష్ మోడ్గా మూవ్ అయింది. కాబట్టి మనం ఎప్పుడైతే వీవ్యాప్ బిలో క్లోజ్ అయిందో అప్పుడు ట్రేడ్ అనాలిసిస్ చేసి ఇమీడియట్గా ఎట్ ద మనీ ఆర్ స్లైట్లీ ఇన్ ద మనీ మనం 23,780 700 అంటే ఆల్మోస్ట్ ఎట్ ద మనీ 23,800 పుట్ ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ నిఫ్టీ 70 పాయింట్స్ అలా ఇచ్చితే మనం ఎంట్రీ చూద్దాం. ఎగ్జిట్ టైం చూడలేదు కదా. సో ఎగ్జిట్ టైం 240 అప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ 239 ఈ క్యాండిల్లో, 242 ఈ క్యాండిల్లో మనం ఎగ్జిట్ అయిపోయాం. సో మళ్ళీ ఇక్కడే కొంచెం ఇంట్రాడేలో ఇక్కడే మూవ్ అయ్యి మళ్ళీ 700 నుంచి మళ్ళీ ఒక 40-50 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. క్లోజింగ్లో ఒక చిన్న రెడ్ క్యాండిల్. సో ఇది ఇంట్రాడేలో
ఈరోజు జరిగిన ఇంట్రాడే అనాలిసిస్ అండ్ మనం ట్రేడ్ ఎలా తీసుకున్నాము, ట్రేడ్ ఎలా అనాలిసిస్ చేసామనేది మనం డిస్కస్ చేసాము. సో రేపు మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి డైలీ టైం లాంగ్ టైం ఫ్రేమ్లో ఒక్కసారి చూద్దాము. సో మార్కెట్ వచ్చేసి కొంచెం సైడ్ వేస్ టు బుల్లిష్ కనిపిస్తుంది స్లైట్లీ, అండ్ ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 ట్రేడింగ్ డేస్ నుంచి ఆల్మోస్ట్ సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. ఇంట్రాడే మూవ్స్ తప్ప కంప్లీట్లీ బుల్లిష్ మూమెంట్స్ ఏం కనిపించట్లేదు. మీరు 7 డేస్ నుంచి 7 డేస్ క్యాండిల్స్ కనుక చూసుకుంటే మీకు ఈ రేంజ్కి అబోవ్ క్లోజ్ అవ్వట్లేదు, అంటే ఆల్మోస్ట్ 23,832 23,830 రేంజ్ కంటే అబోవ్ క్లోజ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ వచ్చిందో అక్కడ నుంచి కంప్లీట్లీ సైడ్ వేస్ మూవ్ అవుతుంది. అండ్ ఇవాళ వచ్చేసి బుల్లిష్ హరామీ లాగా అనిపిస్తుంది క్యాండిల్. సో మీరు లాస్ట్ 2 క్యాండిల్స్ చూసుకుంటే ఫాలోడ్ బై 2 డేస్ నిఫ్టీ క్యాండిల్. 2 డేస్ నిఫ్టీ క్యాండిల్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్, దట్ టు ఇన్ గ్రీన్ కలర్. సో ఇది డౌన్ ట్రెండ్లో స్లైట్లీ బుల్లిష్ క్యాండిల్ ఇది. సో అండ్ దీనికంటే బిఫోర్ క్యాండిల్ చూసుకోండి, దిస్ ఈజ్ కంప్లీట్లీ బేరిష్ మారబుజు క్యాండిల్ లాంటిది ఇది. సో బేరిష్ మారబుజు క్యాండిల్ ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్, దట్ టు ఇన్వర్టెడ్ హ్యామర్. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ చూడండి, కంప్లీట్లీ ఇన్సైడ్, బిఫోర్ రెడ్ క్యాండిల్ ఇన్సైడ్లోనే ఉంది. సో దీన్ని బుల్లిష్ హరామీ క్యాండిల్లా చూస్తారు, బట్ మార్కెట్ స్ట్రక్చర్ కొంచెం సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది కాబట్టి సో మనం 23,800 850 అబోవ్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతే తప్ప మనం బుల్లిష్గా కన్సిడర్ చేయలేము. ఇక్కడ లాస్ట్ 7 క్యాండిల్స్ ఇక్కడ ఇలా సైడ్ వేస్లో మూవ్ అవుతే మీరు బ్యాక్ మే 6th క్యాండిల్ కంటే బిఫోర్ క్యాండిల్స్ చూసుకుంటే ఇక్కడ 24 ఏప్రిల్ నుంచి మే 5th వరకు 1 2 3 4 5 6 7 ఇక్కడ ఈ 7 క్యాండిల్స్ కూడా చూడండి మీరు, ఈ రేంజ్లోనే మూవ్ అయ్యాయి ఈ క్యాండిల్స్ అన్ని. సో ఇది కూడా ఒక సైడ్ వేస్ మార్కెట్ అనమాట. ఈ సైడ్ వేస్ మార్కెట్ని బ్రేక్అవుట్ చేసినట్టు 6th మే రోజు ఈ క్యాండిల్ చూడండి. సో ఎప్పుడైతే ఈ రేంజ్ 24,180 రేంజ్ ఎప్పుడైతే దీనికంటే అబోవ్ క్లోజ్ అయిందో, గ్రీన్ క్యాండిల్ విత్ డౌన్ సైడ్ వెరీ లాంగ్ విక్, దిస్ ఈజ్ ఏ బుల్లిష్ క్యాండిల్, స్లైట్లీ బుల్లిష్ హ్యామర్ కూడా అనొచ్చు దీన్ని. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టు ఈ రేంజ్, ఈ లాస్ట్ 7 క్యాండిల్స్ రేంజ్ అన్నిటికంటే అబోవ్ క్లోజ్ అయింది, బట్ అది ఫాల్స్ బ్రేక్అవుట్లో అయిపోయి నెక్స్ట్ డే నుంచి కంటిన్యూగా 4 days ఫాల్ వచ్చింది. 4 days ఫాల్ తర్వాత మళ్ళీ ఫాలోడ్ బై ఇది. సో మనం స్వింగ్ టైప్ చూసుకుంటే కనుక ప్రీవియస్ స్వింగ్ వచ్చేసి 24,400 అండ్ దానికంటే ప్రీవియస్ స్వింగ్ వచ్చేసి 24,580. సో ఈ ప్రీవియస్ స్వింగ్స్ క్రాస్ అవుతే కానీ మనం స్ట్రాంగ్గా బుల్లిష్ అని చెప్పలేము. బట్ ఇంట్రాడేలో మనం 23,800 స్ట్రాంగ్, అట్లీస్ట్ 1 hour క్యాండిల్ అయినా సరే మనకు 23,800 అబోవ్ 1 hour క్యాండిల్ స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యి క్లోజ్ అవుతే మనం స్లైట్లీ బుల్లిష్గా కన్సిడర్ చేయొచ్చు. సో అంతవరకు న్యూట్రల్ టు సైడ్ వేస్లా ఉంటారు, న్యూట్రల్ టు బుల్లిష్లా అనిపిస్తుంది. సో చూద్దాం, ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ క్రూడ్ ఆయిల్ అండ్ జిఎస్డి ఐఎన్ఆర్ మొన్న 98 వరకు వెళ్ళింది, 96 ఆల్మోస్ట్ 96 దాకా వెళ్ళింది కదా. జిఎస్డి ఐఎన్ఆర్ ఆల్మోస్ట్ 96 97 రేంజ్ వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది, 95 వరకు వస్తుంది.
సో ఇది కూడా కొంచెం బుల్లిష్ సైన్ మనకు. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ 108, 109, 110 రేంజ్ దాకా వెళ్ళి మళ్ళీ స్లైట్లీ కూల్ ఆఫ్ అవుతూ 96 రేంజ్ వరకు వచ్చింది. సో మేజర్ యూఎస్డి ఐఎన్ఆర్ అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ స్లైట్లీ ఇండియా విక్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయింది. సో 18, 19 నుంచి 17 దాకా వచ్చింది. అండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా అన్నీ చూస్తే మిక్స్డ్గా ఉన్నాయి. సో నాట్ కంప్లీట్లీ బుల్లిష్, ఆల్ మిక్స్డ్గా క్లోజ్ అయింది ఇవాళ. సో చూద్దాం, యూఎస్డి ఐఎన్ఆర్ అండ్ క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయింది కాబట్టి మనం ఇండియన్ మార్కెట్ స్లైట్లీ బుల్లిష్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ హౌఎవర్ మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము మార్కెట్ కండిషన్ని. సో లెటస్ సి మండే ఏమవుతుందో ఏంటనేది. సో చాలా గ్యాప్ తర్వాత వీడియోస్ చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు టేక్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఎనీ చేంజెస్ కానీ వీడియోలో ఏమన్నా ప్లస్లు మైనస్ ఏమున్నా కూడా మీ కమెంట్లో చెప్పండి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియో అప్డేట్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది విజ్డమ్ ట్రేడర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.